ఈ మధ్య కాలంలో అందరిలో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. దీంతో ఎక్సర్సైజులు, వాకింగ్, జాగింగ్, రన్నింగ్ ఇలాంటివి చేస్తున్నారు. అయితే చాలా మందికి వచ్చే డౌట్ ఏమిటంటే వాకింగ్ మంచిదా, రన్నింగ్ మంచిదా అని. దీనికి సంబంధించినటువంటి శాస్త్రీయ సమాచారాన్ని అలాగే ఇతర వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే వాకింగ్, రన్నింగ్. ఈ రెండిట్లో ఏది మంచిది, దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, దీనివల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఈ మొత్తం సైంటిఫిక్గా తెలుసుకుందాం. చూడండి, రన్నింగ్ చేయాలా, వాకింగ్ చేయాలా, వీటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? నిజానికి ఈ డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే రెండు కూడా శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచివే. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయినటువంటి ఎక్సర్సైజ్ ఏమిటంటే వాకింగ్. ఎందుకంటే ఇది చాలా సింపుల్, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉండదు, అందరికీ యాక్సెసిబుల్, పైగా మోస్ట్ ఎఫెక్టివ్. రోజు నడిస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలు దరిచారం. యాంగ్జైటీ, డిప్రెషన్, డయాబెటీస్ ఇలాంటి వాటితో పాటు కొన్ని రకాల క్యాన్సర్స్ని కూడా నివారించుకునే అవకాశం ఈ వాకింగ్తో ఉంది. ఒకసారి శరీరం వాకింగ్కి అలవాటు పడిన తర్వాత అడుగుల దూరం అలాగే వేగం దీనిపైన ఫోకస్ చేయాలి. అంతేకాదు, నడకలోనే కొంచెం పరుగు గెలిపారనుకోండి, తక్కువ టైంలోనే మరిన్ని లాభాలు మీకు అందుతాయి. అంటే హై ఇంటెన్సిటీ. దీంతో అనేక ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇంతకీ రన్నింగ్ అనేది ఎంతవరకు బెటరు, నడకని పరుగులాగా ఎలా మార్చాలి, ఇది తెలుసుకోవాలి. అసలు ముందు వాకింగ్కి సంబంధించి దీని అడ్వాంటేజెస్ కొన్ని తెలుసుకోవాలి. నడక లేదా పరుగు ఈ రెండింటి వల్ల రకరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రధానంగా రెండు రకాల హెల్త్ బెనిఫిట్స్ గురించి మనం తెలుసుకోవాలి. వాటిలో మొదటిది ఏంటంటే గుండె, ఊపిరితిత్తులు సమర్థవంతంగా పనిచేసేలాగా చేసే ఫిట్నెస్ వర్కౌట్ అనేది అందుతుంది మీకు వాకింగ్ వల్ల. రెండోది ఆరోగ్యకరమైన జీవితకాలం పెరుగుతుంది, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఇది పెరుగుతుంది. ఫిట్నెస్ని కొలవటానికి VO2 మ్యాక్స్ అనేటువంటి స్టాండర్డ్ టర్మ్ అనేది ఒకటి ఉంది. అదేంటంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు శరీరం ఎంత ఆక్సిజన్ వాడుకుంటుంది అనేది తెలుసుకోవటం. అంటే మరో మాట చెప్పాలంటే ఇట్ ఈస్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ దట్ అన్ ఇండివిజువల్ కెన్ యూటిలైజ్ డ్యూరింగ్ ఇంటెన్స్ ఆర్ మ్యాక్సిమల్ ఎక్సర్సైజ్. ఇది ఆ లైఫ్ స్పాన్ని కూడా చెప్పగలిగేటువంటి ఒక చక్కటి టెక్నిక్ ఇది. అంటే ఆయుర్దాయాన్ని చెప్పగలిగేటువంటి ఒక పద్ధతి. రోజంతా కదలకుండా కూర్చోవటం కంటే కూడా నెమ్మదిగా వేసేటువంటి అడుగులు VO2 మ్యాక్స్ని మెరుగుపరుస్తాయి. ఇదే విషయం మీద చాలాసార్లు చాలా రకాల అధ్యయనాలు జరిగాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది 2021లో 2000 మంది నడి వయస్సు ఆడ మగవాళ్ళని స్టడీ చేశారు. అయితే ఆరోగ్యపరంగా ఎక్కువ లాభాలు కావాలంటే మాత్రం స్పీడ్గా నడవాలి అని తేలింది. ఇలా నడవటం వల్ల గుండె శ్వాస రేటు పెరుగుతుంది. ఒక మాట చెప్పాలంటే మోడరేట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది గుండెని స్ట్రెంథెన్ చేస్తుంది, అలాగే కండరాలకు శక్తిని అందిస్తుంది. ఇక ఇదే సందర్భంగా చెప్పుకోవాల్సింది వాకింగ్, రన్నింగ్తో పోలిస్తే ఆరోగ్యరీత్యా రన్నింగ్ ఇంకా మేలు. అంటే నడకతో పరుగును పోల్చితే పరుగు వల్ల ప్రభావవంతమైనటువంటి ఫలితం వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది అంటే వాకింగ్తో పోలిస్తే రన్నింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది, అలాగే ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. అందుకే నెమ్మదిగా జాగింగ్ తోటి మొదలుపెట్టినా సరే గుండె, ఊపిరితిత్తుల మీద హెల్దీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది తేలింది. అయితే కొన్ని ప్రత్యేకమైన లాభాలు ఉన్నాయి. బ్రిస్క్ వాకింగ్ లేదా ఏరోబిక్ యాక్టివిటీ లాంటివి వారానికి 150 నుంచి 300 నిమిషాలు చేయాలి. ఇది ఒక స్టడీలో తేలింది. అసలు మీకు పర్టికులర్గా చెప్పాలంటే తైవాన్లో 2011లో ఈ విషయం మీద 1 కాదు 2 కాదు 4 లక్షల మీద స్టడీ చేశారు. జాగింగ్, రన్నింగ్ ఇలాంటి చురుకైనటువంటి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని, మోడరేట్ ఎక్సర్సైజ్ అయినటువంటి బ్రిస్క్ వాకింగ్ చేసే వాళ్ళు ఇలా వీళ్ళ మీద స్టడీ కండక్ట్ చేశారు. రెగ్యులర్గా చేసేటువంటి పావు గంట వాకింగ్ కంటే 5 నిమిషాలు చేసే రన్నింగ్ వల్ల జీవితకాలం హెల్దీగా పెరుగుతుందని తేలింది. అలాగే 105 నిమిషాలు వాకింగ్, 25 నిమిషాలు రన్నింగ్ చేసే వాళ్ళను 8 ఏళ్ళు గమనించారు. గమనించినప్పుడు 35% మరణాల రిస్క్ తగ్గినట్టుగా తేలింది. అంటే రన్నింగ్ అనేది ఫిట్నెస్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాగా చాలామంది చాలా అధ్యయనాలు దీన్ని ఈ రకంగా చేశారు. ఉదాహరణకు 2014లో ఒక స్టడీ జరిగింది. దీంట్లో రెగ్యులర్ రన్నర్స్లో గంటకి 6 మైళ్ళు జాగింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని వాకర్స్, సెకండరీ లైఫ్ స్టైల్ గడిపే వాళ్ళతో పోల్చినప్పుడు 30% ఫిట్గా ఉన్నారని తేలింది. అలాగే మరణాల రిస్క్ కూడా బాగా తగ్గిందని తేలింది. ఇక అసలు వాకింగ్, రన్నింగ్ గురించి చెప్పాలంటే 2 కళ్ళు లాంటివి, కవల పిల్లలు లాంటివి. అంటే ఈ స్టడీలు, పరిశోధనలు, వీటి ఫలితాలు ఇవన్నీ చూసిన తర్వాత నడక, పరుగు ఈ రెండింటినీ విడదీసి చూడలేం అని మనం చెప్పొచ్చు.
అస్సలు కదలకుండా కూర్చునే కంటే శరీరాన్ని కదల్చడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ చాలా రకాలుగా ఉంటాయి. నడక అది పరుగా అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయం చేసుకోవాల్సింది. అయితే ఏది చేసినా కంటిన్యూటీ, రెగ్యులారిటీ అనేది ఉండాలి. వాకింగ్ లేదా రన్నింగ్ ఎలా మొదలు పెట్టాలి, ఎప్పుడు చేయాలి, అలాగే ఇలాంటి వాటి విషయంలో ఏముంది, ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు అప్పుడు బుర్రలో ఎప్పుడు బుద్ధి పుట్టినప్పుడు అప్పుడు బయటకు వెళ్ళి వాకింగ్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అలా కాదు. నడక పరుగుకి కూడా ఒక పద్ధతి ఉంది, ఒక లెక్క ఉంది. వయసులో ఉన్నప్పుడు, వయసు మీరిన తర్వాత పరిగెత్తడంలో తేడా ఉంటుంది. పరిగెత్తడం వల్ల ఒక వయసు తర్వాత మోకాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. పరిగెత్తడం వల్ల మోకాళ్ళ టిష్యూస్ దెబ్బతింటాయి పెద్ద వయసులో. ఇక వాకింగ్ చేశారనుకోండి, ఎంత వేగంగా నడుస్తున్నారు అన్న దానిపైన దాని ఫలితం అనేది ఉంటుంది. ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ చేయాలనుకున్నా నెమ్మదిగా మొదలుపెట్టి ఆ తర్వాత ఆ వేగం, ఆ టైము ఇలాంటివి పెంచుకుంటూ వెళ్ళాలి. ఇక ఇక్కడ ఇంకొక విషయం, మొదటిసారి రన్నింగ్ చేస్తున్నా లేదా కొన్నాళ్ళు ఆపేసేసి మళ్ళీ మొదలు పెడుతున్నా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు అడుగులు పెంచుతూ వెళ్ళాలి, అంటే స్టెప్ కౌంట్ అనేది పెంచాలి. అసలు ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేకపోతే రోజుకి మొట్టమొదట 3000 అడుగులతో నడకని మొదలు పెట్టండి. ఇలా వారంలో కొన్ని రోజులు తప్పనిసరిగా చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా వేగాన్ని పెంచాలి. వారానికి 3 లేదా 4 రోజులు 10 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తూ ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఆ టైంని పెంచాలి. చేసే బ్రిస్క్ వాక్ గంట వరకు చేయొచ్చు. ఇక ఇక్కడ ఇంకో పద్ధతి, టెక్నిక్ ఉంది. ఇదేంటంటే స్ప్రింకిల్ రన్నింగ్ అంటారు. అంటే నడుస్తున్న కొద్దీ దాదాపు 1 లేదా 2 నెలల్లో మోడరేట్ ఇంటెన్సిటీ నుంచి స్పీడ్ పెంచాలి అన్న విషయం మీకు తెలిసిపోతుంది. ఇంకా ఆ నడక మీకు చాలదు అని అనిపిస్తుంది. ఆ తర్వాత మంచి రన్నింగ్, వాకింగ్లన్నీ ఇక ఎప్పుడైతే మీకు మీ కెపాసిటీ తెలిసిందో అప్పటి నుంచి ఇక రన్నింగ్, వాకింగ్ ఒకదాని తర్వాత ఒకటి ఇంటర్వెల్లో చేస్తూ ఉండాలి. వామప్ అనేది ఒక 5 నిమిషాలు ముందు చేసి ఆ తర్వాత బ్రిస్క్ వాక్ తోటి మొదలు పెట్టాలి. ఆ తర్వాత 1 నిమిషం జాగింగ్, 3 నిమిషాలు వాకింగ్ చేయాలి. 1 నిమిషం జాగింగ్, 3 నిమిషాలు వాకింగ్. ఇలాగే ఇది ఒక సర్కిల్లా చేయాలి. ఈ సర్కిల్ని 3 నుంచి 5 నిమిషాల టైంలో రిపీట్ చేస్తూ ఉండాలి. ఇక ఇంకొకటి ఏంటంటే కంటిన్యూస్ రన్నింగ్, అంటే ఆపకుండా రన్నింగ్ చేయటం. ప్రతి వారం లేదా 2 వారాలకు ఒకసారి రన్నింగ్ ఇంటర్వెల్ పెంచాలి, అంటే వాకింగ్ టైం తగ్గించాలి. ఇలా ఆపకుండా రన్నింగ్ చేస్తే స్టామినా వచ్చే వరకు మీరు చేస్తూనే ఉండాలి. అయితే కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవటం అవసరం. గుండె లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులకి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. అలాగే ఛాతీ నొప్పి ఇలాంటి ఏమన్నా ఉంటే స్ట్రెస్ టెస్ట్, అలాగే మీ ఓవరాల్ హెల్త్ ఎవాల్యుయేషన్ ఇవి చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇక రన్నింగ్ చేయలేని వాళ్ళు, అలాగే చేయాలనుకొని ఒకవేళ వద్దు నాకు ఆ మూడ్ లేదు అని చేయాలి అని అనుకోని వాళ్ళు ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ వేరేవి చేసుకోవచ్చు. ఉదాహరణకు వాకింగ్ చేస్తున్న వాళ్ళలో కొండలు, గుట్టలు లాంటివి ఉంటే వాటిని ఎక్కేస్తూ ఉండాలి. రన్నింగ్ చేయకుండా కూడా అదే ఎఫెక్ట్ మీకు వస్తుంది. వాకింగ్ చేసేటప్పుడు కొండలు, గుట్టలు ఎక్కుతూ ఉంటాయి. ఇవి ఎక్కేటప్పుడు అంగలు పెద్ద పెద్దగా వేస్తూ ఉండాలి. కాబట్టి ఇదంతా మీరు చూసిన తర్వాత ఇంతకీ ఏ చేయటం బెస్ట్ అని మళ్ళీ మీరు ఆలోచనలో పడితే కనుక అలాంటి వాళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. అంటే బ్రిస్క్ వాకింగ్ లేదా ఇతర ఈ ఇంటెన్సిటీ అనేది మోడరేట్ ఎక్సర్సైజ్ కొన్ని రోజులు చేయాలి. ఆ తర్వాత చురుకైనటువంటి వర్కౌట్స్ చేయాలి. వర్కౌట్స్ చేయని రోజులలో వాకింగ్ అయినా చేస్తూ ఉండాలి కనీసం. అసలు క్యాలరీల ఖర్చుకి ఏది బెటరు, ఇది కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది. వాకింగ్, రన్నింగ్ రెండు కూడా ఒకేలాంటి ప్రయోజనాలను ఇస్తాయి. కాకపోతే వాకింగ్తో పోలిస్తే రన్నింగ్ చేయడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఈ క్యాలరీల ఖర్చు కూడా వేరు వేరు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. శరీర బరువు, ఎంతసేపు, ఎంత ఇంటెన్సిటీతో ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ప్రధానంగా గుండె ఆరోగ్యం కోసం మీరు చేయొచ్చు. బరువు తగ్గడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, అంతెందుకు మొత్తంగా ఈ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి వాకింగ్, రన్నింగ్ రెండూ కూడా మీరు చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది చేసినా హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు, అధికంగా ఉన్న కొలెస్ట్రాల్, కరోనరీ హార్ట్ డిసీజ్, డయాబెటీస్ ఇలాంటివి తగ్గుతాయి. వారానికి కనీసం 150 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల గుండె జబ్బులు, హై బీపీ, హై కొలెస్ట్రాల్ తగ్గుతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ప్రధానంగా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మీరు దీన్ని ఎంచుకోవచ్చు. పొట్ట ప్రాంతంలో కొవ్వు పెరిగిపోవటం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వాకింగ్, రన్నింగ్ ఏది చేసినా కానీ పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది. రెగ్యులర్గా చేసేటువంటి ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఈ వాకింగ్ వల్ల ఈ పొట్ట చుట్టూ పెరిగిపోయే కొవ్వు తగ్గి ఒబేసిటీ బారిన పడకుండా ఉండొచ్చు. అయితే ఎంత ఇంటెన్సిటీతో వాకింగ్, రన్నింగ్ చేయాలి, చేశారన్న దాన్ని బట్టి ఈ క్యాలరీల ఖర్చు తగ్గటం, లేకపోతే పొట్ట దగ్గర కొవ్వు తగ్గటం అనేది ఉంటాయి. ఇక ఈ సందర్భంగా అసలు లాభాలు, నష్టాలు రెండూ తెలుసుకోవాలి మీరు.
రన్నింగ్ జాగింగ్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన బరువు మెయింటైన్ చేయొచ్చు మీరు. గుండె ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఈ లాభాలతో పాటు నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టుగా కొన్ని రిస్కులు కూడా ఉంటాయి. రిస్క్ ఏంటంటే వాకింగ్ కంటే రన్నింగ్ చేసేటప్పుడు దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. పరిగెత్తడం వల్ల కీళ్ళ మీద ప్రభావం పడుతుంది. రన్నింగ్ చేసేటప్పుడు పడిపోతే ఎముకలు విరగటం, టిష్యూ ఇంజరీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థరైటిస్, గుండె జబ్బులు, దీర్ఘకాలపు వ్యాధులు ఇవి ఉంటే రన్నింగ్ చేసే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. లేకపోతే ఇతరత్ర ఇబ్బందులు వస్తాయి. అంటే వైద్య సలహాలో వైద్య పరీక్షలో మీరు ఓకే అనుకుంటేనే రన్నింగ్ చేయాలి. ఇక ముఖ్యంగా కార్డియో ఎక్సర్సైజ్ గురించి మీకు చెప్పాలి. కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ని సింపుల్గా కార్డియో అంటారు. దీనివల్ల శరీరంలో ప్రధాన కండాలన్నీ కదులుతాయి. అలాగే గుండె కట్టుకునే వేగం, మనం శ్వాస తీసుకునే రేటు ఇవన్నీ పెరుగుతాయి. వాకింగ్, రన్నింగ్ రెండు కూడా కార్డియో ఎక్సర్సైజ్లే. ఈ ఎక్సర్సైజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఉదాహరణకు బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ వ్యాయామాలు చేస్తే క్యాలరీలు ఖర్చు అవుతాయి. అలాగే కొవ్వు కరుగుతుంది. ఇంకా హై బీపీ, డయాబెటీస్తో పాటు గుండె జబ్బులు రాకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ ఈ పాటికే మీకు ఉంటే ఈ అనారోగ్యాలు, వాటి తీవ్రతను తగ్గించుకోవచ్చు. ప్రధానంగా దీంతో కార్డియోతో గుండెకు బలం వస్తుంది, నిద్ర నాణ్యత పెరుగుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, అన్నిటికి మించి శక్తి పెరుగుతుంది, ఆందోళన, డిప్రెషను ఇలాంటివి తగ్గుతాయి. అంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రధానంగా ఎముకల సాంద్రత పెరుగుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే రోజుకి 30 నిమిషాలు మోడరేట్ ఇంటెన్సిటీతో చేసేటటువంటి ఇలాంటి ఈ యాక్టివిటీ వల్ల మానసిక ఆరోగ్యం అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇక బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల ఆందోళన, డిప్రెషన్ లాంటివి తగ్గడంతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కాబట్టి మీకు ఇది మంచిదా అది మంచిదా కాదు, మీ ఆరోగ్యం సహకరిస్తే మీకు మానసికంగా ఏది బాగా అనిపిస్తే అది చేయొచ్చు. కాకపోతే రన్నింగ్ వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. కాకపోతే ఆ బెనిఫిట్స్తో పాటు కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని మీరు దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా మీరు ఎక్సర్సైజ్ రొటీన్ని మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.